పాడైన దాన్ని ఆయన బాగు చేయగలడు. ఆ జక్కయ్యను చాలా భయంకరమైన వ్యక్తి ఆయన. ఆ ఊర్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎంత గొప్ప పేరు అంటే ఈడంత పనికి మాలోడు లేడని. ఏంది, ఈడంత పాపాత్ముడు లేడు, ఈడు అసలు ఎవరినన్నా అడగండి నెంబర్ 1 ఎందులో, వాడంత పనికి మాలోడు లేడు అనిపించుకోవడం నెంబర్ 1 జక్కయ్య. కానీ ఆ ఊర్లో ఎవరి దగ్గరికి వెతుక్కుంటూ పోలేదు, కానీ అంత గొప్ప సర్టిఫికెట్ ఉన్న ఆయన దగ్గరికి యేసు ప్రభు ఎతుక్కుంటూ పోయి, ఈ సర్టిఫికెట్ ఉన్నాయని దగ్గరికి కూడా రానిలా జనం. ఈయనకి ఎందుకు అనిపించింది యేసు ప్రభుని చూడాలని వచ్చాడు, కానీ ఎంతోమంది జనం గుంపు కూడి ఉన్నందున దగ్గరకు కూడా రానిలా. ఈ పాపాత్ముడు ఆయన దగ్గరికి పోతే ఆయన మలినమవుతాడేమో అన్నంతగా ఆలోచించారు ప్రజలు, పంపించేశారు వెనక్కి. ఈ నిరాశత వెనుక తిరిగి ఇదే రూట్లో వస్తున్నాడు కదా, ఈ చెట్టు ఎక్కన ఎక్కి ఆ మహానుభావుని చూడాలని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు ఎక్కి కూర్చొని చూస్తున్నాడు. ఆ మధ్యలో ఉన్న ఆయన కావాల్సు, ఆయన ముఖం చాలా తేజస్సుగా ఉంది. ఆయన ముఖం చూస్తుంటే నేను నెమ్మదిగా అనిపిస్తుంది. చాలు చూసా ధన్యుడని అనుకుంటున్నాడు. దగ్గరికి వచ్చి చూస్తూ ఉండగానే ఆయన దగ్గరికి వచ్చి నుంచున్నాడు. చూస్తూ ఉండగానే తల పైకెత్తాడు. జక్కయ్య దిగిరా, నేను నీ ఇంటి ఉండాలనుకుంటున్నా అన్నాడు. ఆశ్చర్యం, దిగాడు. తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కానీ జనం ఊరుకుంటారా? ఇంత పాపాత్ముడికి వెళ్తున్నావేందయ్యా అంటే, ఆ పాపాత్ముడు, ఇతడు చాలా పాపాత్ముడు, ₹1 వసూలు చేసిన ₹10 వసూలు చేసేవాడు. ఇలాంటి వ్యక్తి ఇంటికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని ప్రశ్నిస్తే యేసు ప్రభు అన్నాడు, సమాధానం ప్రజలకు యేసు ప్రభు చెప్పల, మౌనంగా నుంచున్నాడు. రాయా తీసుకెళ్దామని నుంచున్నాడు జక్కయ్య. జక్కయ్య, నేను రావాలని ఉంది, నీకోసమే నేను ఆగాను, నిన్ను నేను పిలుచుకున్నాను, నీ దగ్గరికి రావాలన్న ఆశ నాకుంది, కానీ మధ్యలో ఒక గోడ కట్టారు వీళ్ళు, పాపమని ఒక గోడ అడ్డుగా ఉంది జక్కయ్య, అది ప్రశ్నిస్తున్నారు, దానికి సమాధానం ఏంది నీ దగ్గర అన్నాడు. జక్కయ్య ఆలోచించుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు నా ఇంటికి తీసుకెళ్ళి పలావ్ పెడితే సంతోషిస్తాడా? మరొకటి పెడితే సంతోషిస్తాడా? ఈయన దేనికి లోబడతాడు? దేనికి లోబడతాడు? చాలామంది అనుకుంటారు, చర్చికి కానుకిస్తే ఫాస్టర్ గారు దృష్టిలో పడతాను, చర్చికి కొన్ని వస్తువులు ఇస్తే ఫాస్టర్ గారు దృష్టిలో పడతాను. నేను అంటాను, నాకు కనబడేటి ఇవ్వటం కంటే నాకు కనబడకుండా ఇవ్వటమే మేలది. నేను ఇంకోటి కూడా, నువ్వు కనబడేటి ఇచ్చినా కనిపించేటట్టు కనబడకుండా ఇచ్చినా నేను చెప్పే వాటిలో ఏం మార్పు ఉండదు. స్తోత్రం, ముఖస్తుతి ఏమి ఉండదు. హల్లెలూయా. డబ్బు మూలమైన పరిచర్య అసలే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య ఆలోచించుకున్నాడు ఒక్క నిమిషం. యేసు ప్రభు నా ఇంటికి వస్తానన్నాడు, యేసు ప్రభు నా ఇంటికి వస్తానన్నాడు. నేను ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఆయనకి యథార్థత ఇష్టం, నాలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవటం ఆయనకి ఇష్టం. ఒకటే ఆలోచన చేశాడు, అయ్యా నా ఆస్తిలో సగభాగాన్ని బెదలకి ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర న్యాయంగా ₹1 తీసుకున్నా ₹5 కలిపి తిరిగి ఇచ్చేస్తానయ్యా, నువ్వు రాయా నా ఇంటికి. అప్పుడు అన్నాడు, ఆ మాట జక్కయ్య నోట నుంచి వచ్చినప్పుడు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు, ఇతడు కూడా ఇశ్రాయేలీయుడే. అప్పటిదాకా పలకల. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, పాడైపోయిన దాన్ని, ఎంత పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక్కటి మాత్రం నువ్వు చేయాలి, బాగు చేయగలడని ఆయనకి నీ బ్రతుకును అప్పగించుకోవాలి. బాగు చేయగలడని ఆయనకి నీ బ్రతుకును అప్పగించుకోవాలి. ఈ ఒక్క పని మాత్రం అది నీ అంతటి నువ్వు చేయాలి. జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్యను బాగు చేయడానికే వచ్చాడు, దగ్గరికే వచ్చాడు, జక్కయ్యతో రావడానికి ఇష్టపడ్డాడు. కానీ మధ్యలో ఉన్న అడ్డుగోడని మాత్రం జక్కయ్య తనంతట తానే ఒప్పుకొని విడిచిపెడటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుడు నీలో ఉండి పని చేయడానికి, దేవుడు నీ పక్షముగా ఉండి పని చేయడానికి ఏ పాపం అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకో అంటున్నాడు. దాన్ని తొలగించుకోయా, నిన్ను ఆశీర్వదించడానికి నేను సిద్ధమే. నువ్వు పాపాత్ముడైనా నీతో మాట్లాడతాడు.
ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా నీకు సలహా ఇస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఆ సలహా అందిపుచ్చుకునే చెయ్యి నీకుండాలి.